హాయ్ ఫ్రెండ్స్. పార్ట్ 8 మినీ వ్లాగ్‌లో మా చెల్లి వాళ్ళు వెళ్ళిన వెంటనే కొద్దిసేపు పడుకొని లేచేసరికి టైం 4:30 అయింది. ఇంకా ఆకలేస్తుందనేసరికి మా ఆయనైతే ఓట్స్ బాదం నానబెట్టి ఇచ్చాడనమాట. సో, అవైతే తినుకుంటూ ఇద్దరం కాలక్షేపం చేసుకుంటూ 9:30 అయిపోయింది. ఇంకా అలా పడుకొని మార్నింగ్ లేచేసరికి 5:30 అయింది. అదేంటి 5:30కే లేచావా అనుకుంటున్నారా? మా చిన్నోడు లేపాడండి ఇంకా. తన అల్లరితోటి కొద్దిసేపు ఆడుకొని, ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి, ఇంట్లో ఉన్న దోస పిండి తీసుకొని, నేనైతే ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ దోసలేయడం. పర్ఫెక్ట్‌గా దోసొచ్చేసింది. దోసలొచ్చిన ఆనందంలో మా ఆయనకి కూడా 2 దోసలేసి ఇచ్చేసాను. ఆ తర్వాత టాబ్లెట్ యేసుకున్నాను. దోసలోకి చట్నీ ఏంటనుకుంటున్నారా? దొండకాయ పచ్చడి. బట్ స్పైసీగా చేశాను బై మిస్టేక్‌లో. బట్ టేస్ట్ బావుంది. లైట్‌గా తిన్నాను. ఆ తర్వాత చెల్లి తెచ్చిన ముంజలైతే తినేసి, కొద్దిసేపు మా చిన్నోడితో టైమ్ స్పెండ్ చేసి, ఆ తర్వాత మా చెల్లేసిన ఎగ్ దోస తినేసి, మా ఆయనకైతే స్వీట్ తినిపిచ్చేసాను. టైం చూస్తే 6:30 అయింది. నాన్న కూడా వచ్చేసాడనమాట. నాకైతే ఇడ్లీ, బాదం పాలు తెచ్చాడు. ఇంక నేను ఇడ్లీ తింటుంటే మా ఆయనైతే మా చిన్నోడిని పట్టుకున్నాడు. మీలో ఎంతమందికి ఖమ్మంలో ఉన్న ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పాలు. బాదం పాలయితే ఖమ్మంలో చాలా అంటే చాలా బావుంటాయి. టేస్ట్ కూడా మస్తుంటది. ఖమ్మంలో ఎంతమంది బాదం పాలు తాగారు? ఎంతమందికి ఇష్టమో అది కామెంట్ చేయండి. ఆ తర్వాత బాగా కాళ్ళు నొప్పులొస్తున్నాయంటే మా ఆయనైతే నా కోసం ప్రేమగా కాళ్ళొత్తాడనమాట. నిజంగా లైఫ్‌లో మర్చిపోలేను. మా ఆయన రుణం తీర్చుకోలేను. సో, ఈరోజు ముచ్చటైతే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మల్లా బాయ్.